jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అంగన్వాడీ టీచర్ 160 పోస్టులు, మినీ అంగన్వాడీ టీచర్ 60 పోస్టులు, అంగన్వాడీ హెల్పర్ 728 పోస్టులు, మొత్తం 948 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనంటే క్వాలిఫికేషన్ ఏముండాలి, సర్టిఫికేట్స్ ఏముండాలి, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మీరు ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి చూస్తున్నారు కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించి, జాబ్ నోటిఫికేషన్కు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వెంటనే వీడియో చేయడం అయితే జరుగుతుంది. కేవలం 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష లేకుండా జాబ్ అయితే వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో 948 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. సొంత జిల్లాలో ఐసిడిసి ప్రాజెక్ట్ అధికారి కార్యాలయంలో అప్లై చేస్తే చాలు. అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులకు అభ్యర్థులు జూలై 1, 2025 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. అంటే ఈ అంగన్వాడీ జాబ్కు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ ఏజ్ మాత్రం 21 నుంచి 35 వరకు అయితే ఉండాలి. అంతకన్నా తక్కువగా ఉన్నా, అంతకన్నా ఎక్కువగా ఉన్నా ఈ జాబ్కి అయితే వాళ్ళు ఇనెలిజిబుల్. అదేవిధంగా ఖచ్చితంగా ఈ జాబ్కు అప్లై చేసుకునే ప్రతి ఒక్కరు కూడా 10వ తరగతి అయితే పాస్ అయ్యే ఉండాలి. ఎస్టీ కేటగిరీ రిజిస్టర్ అయిన పోస్టులకు 21 ఏళ్ళు అయితే నిండిన అభ్యర్థులు అయితే ఉండాలి. ఒకవేళ ఈ విలేజ్లో 21 సంవత్సరాలు గనక ఎవరు లేనట్లయితే 18 సంవత్సరాలు ఉండిన వారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఐసిడిఎస్ ఖాళీ పోస్టులు మండలాల వారీగా పార్వతీపురం మున్సిపాలిటీ 2 అంగన్వాడీ హెల్పర్, సాలూరు 3 అంగన్వాడీ హెల్పర్, బాలాజీపేట 1 అంగన్వాడీ టీచర్ 3 అంగన్వాడీ హెల్పర్, సీతానగరం 2 అంగన్వాడీ హెల్పర్, పాలకొండ 3 అంగన్వాడీ హెల్పర్, భూమిని 2 అంగన్వాడీ హెల్పర్, వీరఘట్టం 1 అంగన్వాడీ హెల్పర్ పోస్టు ఖాళీ అయితే ఉన్నాయి. అర్హత కలిగిన మహిళలు అభ్యర్థులు మీ సమీపంలోని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో దరఖాస్తు అయితే సమర్పించాలి. ఈ ఐసిడిఎస్ అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ హెల్పర్, అంగన్వాడీ డాక్యుమెంటు మీ దగ్గర ఏముండాలి అని అంటే తాజాగా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రెసిడెన్సీ సర్టిఫికేట్ నివాస ధృవీకరణ, అదేవిధంగా పుట్టిన తేదీ ఎస్ఎస్సి మేమో అంటే 10th మేమో, క్యాస్ట్ సర్టిఫికేటు, ఒకవేళ హ్యాండిక్యాప్డ్ అయితే దివ్యాంగులు సదరం సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఒకవేళ వాళ్ళు అనాథ అయినట్లయితే వాళ్ళ దగ్గర ఆ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఈ సర్టిఫికేట్స్ అన్నిటిపైన గెజిటెడ్ అధికారితో స్టాంప్ అయితే చేయించి, సైన్ చేయించి మీ దగ్గరలోని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో అయితే ఇవ్వాలి. ఈ ఫామ్ ఏ విధంగా ఫిలప్ చేయాలి ఇంకో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.